చిన్న ప్రార్థన చేసుకుని ఈరోజు వాక్యం మనం ధ్యానించుకుందామండి. మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా తండ్రి, మీ ఆత్మ ద్వారా, మీ వాక్యం ద్వారా మీరే మాతో మాట్లాడవలసిందిగా, మమ్మలను ముందుకు నడిపించవలసిందిగా నజరేడని యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామంలో మిమ్మల్ని ప్రార్థించి ప్రతిమాలి వేడుకుంటున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. ఏమండి, ఈరోజు మన యొక్క వాక్యాంశముగా 1 కొరింథీ 1వ అధ్యాయము 18వ వాక్యాన్ని మన యొక్క వాక్యాంశంగా మనం తీసుకుందాం. 1 కొరింథీ 1వ అధ్యాయము 18వ వచనమండి. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము గాని, రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. ద మెసేజ్ ఆఫ్ ద క్రాస్ ఈజ్ ఫూలిష్నెస్ టు దోస్ హూ ఆర్ పెరిషింగ్, బట్ టు దోస్ హూ ఆర్ బీయింగ్ సేవ్డ్ ఇట్ ఈస్ ద పవర్ ఆఫ్ గాడ్. ఏమండి, ఈరోజు ఇదే మాటను మన యొక్క వాక్యాంశంగా మనం తీసుకుందాం. మనందరికీ తెలుసు, యేసుక్రీస్తు ప్రభు ఆయన పుట్టిన తర్వాత 30 సంవత్సరాల వరకు ఆయన జీవించారు. ఆ తర్వాత ఆయన బాప్తిస్మం పొంది, బాప్తిస్మం ఇచ్చి యోహాను ద్వారా ఆయన బాప్తిస్మం పొంది దేవుని సువార్తను ప్రకటించినట్టుగా 3.5 సంవత్సరాల పాటు అనేక ప్రాంతాలని తిరిగి ఆయన దేవుని యొక్క సత్యాన్ని, సువార్తనని ప్రకటించారండి. ఆ తదుపరి ప్రభువును ఆ కాలంలో ఉన్నటువంటి ఆ యొక్క నాయకులు, ఆ యొక్క అధికారులు, రాజులు వీళ్ళందరూ కలిసి సిలువ వేశారు. కపాలం అనబడిన స్థలానికి, ఆ యొక్క కల్వరి అని పిలువబడినటువంటి ఆ యొక్క స్థలానికి తీసుకెళ్ళి ఆయన్ని సిలువ వేసినట్లుగా మనం బైబిల్లో చూస్తాం. ఆయనకు కుడివైపున ఒకరిని, ఎడమ వైపున ఒకరిని కూడా, అంటే 2 బందిపోటు దొంగల్ని కూడా ఆయనతో పాటు సిలువ వేయబడినట్టుగా బైబిల్ గ్రంథంలో రాయబడిందండి. కుడివైపున ఒకరిని, ఎడమ వైపున ఒకరిని. ఇదంతా కూడా లూకాసు వార్త 23వ అధ్యాయము 33 నుంచి 43 వరకు మనం చదవగలుగుతాం. ఇక మనం జాగ్రత్తగా పరిశీలించాల్సింది ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభుతో పాటు సిలువ వేయబడిన 2, కుడివైపున ఒకరు, ఎడమ వైపున ఒకరు. మరి అక్కడ జరిగినటువంటి ఆ యొక్క సంభాషణ, జరిగినటువంటి ఆ యొక్క సందర్భాన్ని మనం ప్రస్తుత సమాజానికి మనం దాన్ని మ్యాచ్ చేయొచ్చు. ఏ రకంగా అంటారా? ఆ వాక్యం మనం చదువుకుందాం. లూకాసు వార్త 23వ అధ్యాయము 39, 40, 41 వాక్యం మనం చదువుకుందామండి. లూకాసు వార్త 23వ చదవండి. ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకొనుము, మమ్మును కూడా రక్షింపుమని చెప్పెను. అయితే రెండవ వాడు వాణ్ణి గద్దించి, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము కానీ ఈయన ఏ తప్పిదమును చేయలేదని చెప్పి. చాలండి, చాలు. చదవబడినటువంటి ఈ వాక్య భాగంలో ఆ 2 బందిపోటు దొంగల్లో ఒక దొంగ యేసుక్రీస్తు ప్రభుని దూషిస్తున్నాడు. ఓ యేసు, నువ్వు గొప్పవాడివి కదా, నువ్వు దేవుని కుమారుడువు కదా, నిన్ను నీవు రక్షించుకో, నన్ను కూడా రక్షించు అని చెప్పి ఒక పక్క నుంచి ఒక బందిపోటు దొంగ యేసు ప్రభుని దూషిస్తున్నాడండి. మరొక దొంగ, మరొక బందిపోటు దొంగ, ఆయన దొంగే, ఆయన అంటాడు, ప్రభువా, ఆ యొక్క మరొక దొంగతో, నీవు ఇప్పుడైనా నీ యొక్క ప్రవర్తనను మార్చుకోవా? దేవునికి భయపడవా? నువ్వు చేసినటువంటి తప్పుకు, నువ్వు చేసినటువంటి దుర్మార్గాలకి నీపై మోపుతున్నటువంటి ఈ యొక్క శిక్షకు నువ్వు అర్హుడివి, కానీ ఈయన ఏ పాపము చేయలేదయ్యా, అయినప్పటికీ ఈయన్ని మనతో పాటు సిలువ వేస్తున్నారు అని చెప్పి యేసు ప్రభువుని చూసి, యేసు, నీవు నీ రాజ్యముతో కూడా వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోవా అని అంటున్నాడండి. ఇక్కడ ఆ మొదటి బందిపోటు దొంగ ఎవరైతే క్రీస్తును దూషిస్తున్నాడో, మరి వారు
ఇప్పటికీ కూడా మన సమాజంలో కొంతమంది యేసుక్రీస్తు ప్రభు అంటే తెలియని వారు, యేసుక్రీస్తు ప్రభు యొక్క శక్తిని గ్రహించని వారు మరి దేవుణ్ణి వ్యతిరేకిస్తూ ఉన్నారు. కొంతమంది దూషించేవారు కూడా లేకపోలేదండి. మరొక పక్క యేసుక్రీస్తు ప్రభు యొక్క శక్తిని గ్రహించిన వారు, దేవుణ్ణి ఎరిగిన వారు ఆయనకు లోబడి ఆయన యందు విశ్వాసం ఉంచుతున్నారు. మరి ఈ సందర్భాన్ని మన సమాజానికి కూడా మనం దీన్ని మ్యాచ్ చేయొచ్చు. కొంతమంది క్రీస్తును తెలుసుకొని వారు, కొంతమంది క్రీస్తును గ్రహిస్తున్నవారు. ఇక్కడ ఈ బందిపోటు, ఆ ఇద్దరు బందిపోటు దొంగల్లో ఒక దొంగ అంటున్నాడు, నీవు దేవుని కుమారుడవు, నీవు నీ రాజ్యంతో కూడా వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అని చెప్తున్నాడండి. అక్కడ మనం జాగ్రత్తగా పరిశీలించాల్సింది ఏంటంటే దేవుని శక్తిని ఆ వ్యక్తి గ్రహించాడు. ఈరోజు మన వాక్యాంశంగా మనం తీసుకున్న వాక్యం మనం చదివినట్లయితే నశించుచున్న వారికి అది వెర్రితనము, కానీ రక్షింపబడు వారికి అది దేవుని శక్తి అని రాయబడిందండి. యేసుక్రీస్తు ప్రభువుని సిలువ వేసిన తరువాత ఆయన మరణించక మునుపు ఆ శక్తిని గ్రహించి రక్షింపబడిన మొట్టమొదటి వ్యక్తి ఆ బందిపోటు దొంగ. ఇంకా ప్రభు మరణించక మునుపే ఆ వ్యక్తి క్రీస్తుని నమ్మాడు, విశ్వసించాడు. అతని విశ్వాసాన్ని బట్టి ప్రభు అన్నటువంటి మాటను కూడా మనం చదువుకుందామండి. అదే అధ్యాయము 43వ వాక్యంలో రాయబడింది, అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను నేను. హల్లెలూయా. ఆ బందిపోటు దొంగ మరి ఆ వ్యక్తి ఎన్ని పాపాలు చేశాడో, ఎలాంటి దుర్మార్గాలు చేశాడో నాకు తెలియదు, కానీ ఆ రోజు క్రీస్తు యొక్క శక్తిని, దేవుని యొక్క శక్తిని గ్రహించాడు. అదే తాను గ్రహించినటువంటి ఆ మాటను తెలియపరిచాడు, దేవుని యందు విశ్వాసాన్ని చూపాడు. ఆ రోజే రక్షింపబడ్డాడు. హల్లెలూయా. ఈరోజు వాక్యం వింటున్నటువంటి వారు, దేవుణ్ణి నమ్ముకుంటున్నాము అని చెప్పుకుంటున్నటువంటి వారు, ఈరోజు దేవుని యొక్క మాట, దేవుని యొక్క వాక్యము మన జీవితాల్లో వెర్రితనముగా ఉందా లేదా దేవుని శక్తిగా ఉందా? ఎందుకు ఈ మాట చెప్తున్నానంటేనండి, ఇప్పటికీ ఎంతోమంది మేము దేవుని నమ్ముకుంటున్నాము అని చెబుతున్నారే కానీ వారి నమ్మకానికి తగినట్లుగా, వారి విశ్వాసానికి తగినట్లుగా వారు జీవించట్లేదు. కేవలము దేవుడంటే ఆదివారానికి మాత్రమే పరిమితము అన్నట్టుగానే వారు జీవిస్తున్నారు. వారి బ్రతుకుల్లో ఎలాంటి పరిపక్వత, ఎలాంటి మార్పు, ఎలాంటి మారు మనస్సు అనేది వారు పొందుకోకుండానే రక్షింపబడ్డాము అనే భ్రమలో వారు జీవిస్తున్నారు. దేవునికి దూరంగా వారు బ్రతుకుతున్నారండి. అలాంటి ప్రతి ఒక్కరితోనూ దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని మాట, దేవుని యొక్క సత్యము మన జీవితాల్లో అది నిజముగా దేవుని శక్తిగా మనం తీసుకోగలుగుతున్నామా లేదా అది ఇంకా మన బ్రతుకుల్లో వెర్రితనంగా ఉందా? ఇంకొక విచిత్రమైన విషయం చెప్పమంటారా? దేవుడు కూడా ఆయన ఎంపిక చాలా ప్రత్యేకంగా ఉంటుందండి. ఆయన జ్ఞానుల్ని సిగ్గుపరచడానికి వెర్రి వారిని ఆయన ఎంచుకుంటున్నాడు. బలవంతులను సిగ్గుపరచడానికి ఆయన బలహీనలను ఏర్పాటు చేసుకుంటున్నాడంటండి. ఆ మాట మనం చదువుకుందాం. 1 కొరింథీ 1వ అధ్యాయము 27 నుంచి మనం చదువుకున్నట్లయితే, ఏ శరీరము దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. చాలండి. ట్రూలీ ఐ టెల్ యూ, ఎవరైతే తృణీకరింపబడ్డారో, ఎవరైతే బలహీనులుగా ఉన్నారో, ఎవరైతే సమాజం నుంచి వెలివేయబడిన వారుగా ఉన్నారో, అజ్ఞానులుగా మరి వెర్రివారిగా పిలువబడుతూ ఉన్నారో, బలహీనులుగా వారు ఉన్నారో, వారినే దేవుడు ఏర్పరచుకుంటున్నాడంట. ఎందుకు అనంటే జ్ఞానులను, బలవంతులను సిగ్గుపరచడానికి. ఆనాడు యేసుక్రీస్తు ప్రభు ఆ యొక్క పరిసయ్యుల్ని, శాస్త్రుల్ని కూడా
ఆయన చూసి ఆయన ఉదహరిస్తూ ఆయన అన్నటువంటి మాట, మీకంటే ముందు ఈ వ్యభిచారులు, ఈ సుంకాలను వసూలు చేసేవారు, ఈ దొంగలను ముందు పరలోక రాజ్యంలో చేరతారని చెప్పి ఆయన మత్తయి సువార్త 21వ అధ్యాయం 31వ వాక్యంలో దేవుడు చెప్పాడండి. ట్రూలీ ఐ టెల్ యూ, ద ట్యాక్స్ కలెక్టర్స్ అండ్ ప్రాస్టిట్యూట్స్ ఆర్ ఎంటరింగ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ బిఫోర్ యూ. ఆయన ఏర్పాటు గొప్పది, ఆయన 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 చూపిస్తున్నటువంటి ఆ యొక్క ప్రేమ గొప్పది, ఆయన రక్షణ గొప్పదండి. ఆ రక్షణను, దేవుని శక్తిని మనం గ్రహించవలసిన వారమై ఉన్నాం ఈరోజు. నిజంగా మనం దేవుని యొక్క శక్తిని మనం గ్రహిస్తున్నామా? ఆ రక్షణకు తగినట్లుగా మన జీవితాల్లో మనం జీవించగలుగుతున్నామా అండి? ఎందుకని ఈ మాట నేను చెప్తున్నానంటే, మరి కొంతమంది వారి తల్లిదండ్రులు ప్రభువుని నమ్ముకున్నారు కాబట్టి, వారి తల్లిదండ్రులు ఫస్ట్ నుంచి దేవుళ్ళో ఉన్నారు కాబట్టి మేము కూడా దేవుళ్ళలోకి వచ్చేసామండి అని చెప్తారు. ఏమండి, ఆ రక్షణ పరిపూర్ణమైనట్ట? దేవుని యందు వారి యొక్క విశ్వాసము అది సంపూర్ణమైనట్ట? కాదు. మీ నాన్నగారు గొప్ప సేవకుడు అయినప్పటికీ, ఒక గొప్ప బిలీవర్ అయినప్పటికీ రక్షణ అనేది వ్యక్తిగతం అండి. వ్యక్తిగతంగా మీరు ప్రభువుని తెలుసుకోవాలి, దేవుని శక్తిని గ్రహించాలి, దేవుని ఆత్మను పొందుకోవాలి, బ్రతుకును మార్చుకోవాలి. అది రక్షణ అంటే. మరికొందరైతే దేవుని శక్తిని వ్యాపారంగా మార్చేవారు లేకపోలేదండి. వారికి దేవుని శక్తి రక్షణ కోసం కాదు, వ్యాపారం కోసం కావాలి. వారిని గురించి కూడా దేవుడు బైబిల్ గ్రంథంలో రాయించాడు. మత్తయి సువార్త 7వ అధ్యాయము 21 నుంచి 23 వరకు మనం చదువుకున్నట్లయితే, మాథ్యూ చాప్టర్ 7 వర్స్ 21 to 23. ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యములో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును. ఆ దినమందు అనేకులు నన్ను చూసి, ప్రభువా ప్రభువా, మేము నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున దెయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మును ఎన్నడను ఎరుగను, అక్రమము చేయువారలారా నా యొద్ద నుండి తొలగిపోండని వారితో చెప్పుదును. ఏమండి, ఈ విధంగా మరి ప్రభువే చెప్తున్నాడు. దేవుని శక్తిని వారి స్వార్థానికి ఉపయోగిస్తూ, ప్రభువా మరి నీ ఆత్మను బట్టి, నీ శక్తిని బట్టి, నీ నామమును బట్టి మేము ప్రవచింపలేదా? ప్రవచిస్తున్నారు. నీ శక్తిని బట్టి మేము స్వస్థపరచలేదా? స్వస్థపరుస్తున్నారు. అయినప్పటికీ కూడా వారు దేవుణ్ణి గ్రహించని వారు ఆ దేవుని శక్తిని వారు ఎన్నడూ గ్రహించట్లేదండి. కేవలము దేవుడంటే వారు చేస్తున్నటువంటి ఆ యొక్క లాభసాటిగానే, ఆ యొక్క వ్యాపారంగానే వారు దేవుణ్ణి ఉపయోగించుకుంటున్నారు. అలాంటి వారు రక్షింపబడినట్ట? అలాంటి వారికి దేవుని వాక్కు వెర్రితనముగా ఉందా? దేవుని శక్తిగా ఉందా? మరికొందరైతే కేవలము వారి యొక్క అక్కరలు, వారి యొక్క అవసరాలు తీర్చుకోవడం కోసం మాత్రమే దేవుని వద్దకు వస్తున్నారు. అవి ఎప్పుడైతే తీర్చబడుతున్నాయో మరలా దేవుని నుండి వారు తొలగిపోతున్నారు. కేవలము ఈ లోక సంబంధమైన వాటి కొరకు మనం దేవుని సన్నిధిని మనం చేరేవారమైతే, దేవుని మనం నమ్ముకునేవారమైతే మనకంటే దౌర్భాగ్యులు ఇంకొకరు లేరండి. ఎందుకంటే ఈ లోకంలో మనం ఎంతకాలం బ్రతుకుతాం? ఈ లోకంలో ఉన్నవి ఎంతకాలం మనతో శాశ్వతంగా ఉంటాయండి. అలాంటి అశాశ్వతమైన వాటి కొరకు మనం దేవుణ్ణి ఆశ్రయించి వాటిని పొందుకున్నాక మనం దేవుణ్ణి విడిచిపెడుతున్నాము అని అంటే మనకు నిజముగానే దేవుని వాక్యం వెర్రితనంగానే ఉంది. ఈరోజు వాక్యం వింటున్న ప్రతి ఒక్కరితోనూ దేవుడు మాట్లాడుతున్నాడు. ఈరోజు మన యొక్క రక్షణ ఏ విధంగా ఉంది, మన యొక్క జీవితం ఏ విధంగా ఉంది, మన బ్రతుకు ఏ విధంగా ఉంది? నిజంగా మనం దేవుణ్ణి, ఆయన యొక్క వాక్యాన్ని, దేవుని శక్తిని మనం గ్రహించగలుగుతున్నామా? లేదా ఇంకా మనం అజ్ఞానంలోనే ఉంటూ మేము రక్షింపబడ్డామని భ్రమలో మనం బ్రతుకుతున్నామా? మన బ్రతుకు ఏ విధంగా ఉంది, మన క్రియలు ఏ విధంగా ఉన్నాయి, మన యొక్క జీవన విధానం ఏ విధంగా ఉంది? ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. నిజంగా బైబిల్లో రాయబడినటువంటి యేసుక్రీస్తు ప్రభు చెప్తున్నటువంటి వాక్యానుసారంగా మనం జీవించగలుగుతున్నామా?
ఒకవేళ ఆ విధంగా మనం జీవించలేకపోతే గుర్తుపెట్టుకోండి, మీ రక్షణ ఇంకా పరిపూర్ణం కాలేదు. మీరు మారవలసిన అవసరత ఉంది. సంపూర్ణ రక్షణలోకి మీరు చేరుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పి దేవుడు ఆయన వాక్యం ద్వారా తెలియజేస్తున్నాడండి. ఓకే, మనం చూద్దాం రక్షింపబడిన వారి యొక్క జీవితాలు ఏ విధంగా ఉండాలి, రక్షింపబడ్డాము అనే వారి జీవితాల్లో వారు ఏ విధంగా జీవించాలి అనేవి కొద్ది మాటలు మీతో చెప్పి నేను ముగిస్తానండి. ముఖ్యంగా నేను ప్రాముఖ్యంగా 4 విషయాలు మీతో చెప్పాలని ఇష్టపడుతున్నాను. ఎవరికి మాటలు అని అంటే రక్షింపబడని వారికి కాదు, రక్షింపబడని వారు ముందు దేవుని శక్తిని గ్రహించాలి, రక్షణలోకి వారు రావాలి. ఎవరైతే రక్షింపబడ్డాము అని చెప్పుకుంటున్నారో, మేము విశ్వాసులమండి అని చెప్పుకుంటున్నారో వారి గురించి ఈ 4 మాటలు నేను చెప్తున్నానండి. ముందుగా ఒక వ్యక్తి రక్షింపబడిన తరువాత ఆ వ్యక్తి జీవితము పరిశుద్ధమైన జీవితముగా ఉండాలి. హల్లెలూయా. ఏ విధంగా ఉండాలండి? పరిశుద్ధమైన పవిత్రమైన పాత్రగా ఒక పరిశుద్ధమైన జీవితాన్ని ఆ వ్యక్తి లీడ్ చేయాలండి. హీ ఆర్ షీ హ్యాస్ టు లీడ్ ఎ హోలీ లైఫ్. ఆ వాక్యం మనం చదువుకుందాం. 1 పేతురు 1వ అధ్యాయము 15వ వాక్యం మనం చదువుకున్నట్లయితే, 1 పేతురు పత్రిక 1వ అధ్యాయము 15వ వాక్యం అండి. నేను పరిశుద్ధుడనే ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది. ఏమంటే చాలండి. మరి ప్రభువే ఆయన వాక్యంలో రాయించాడు, నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడి. ఒక విశ్వాస జీవితంలో, దేవుణ్ణి నమ్ముకున్న వారి యొక్క జీవితాల్లో పరిశుద్ధత అనేది చాలా ప్రాముఖ్యమైందండి. దానికి మనం మొదటి స్థానం ఇవ్వాలి. ఎందుకనంటే మన దేవుడు పరిశుద్ధుడై ఉన్నాడు, ఆయనలో ఎలాంటి అపవిత్రత లేదండి. ఆయన పరిపూర్ణుడు, పవిత్రుడు, పరిశుద్ధుడు. మన తండ్రిని మనం పోలి జీవించాలి. ఆయన పరిశుద్ధుడు కనుక మనము కూడా పరిశుద్ధులమై జీవించాలని, మరి అది మొట్టమొదటి అంశముగా మన బ్రతుకుల్లో అది మేనిఫెస్ట్ అవ్వాలండి. మరి నిజంగా మనం దేవుణ్ణి నమ్ముకున్న మన జీవితాల్లో ఆ పరిశుద్ధత, ఆ పవిత్రత మనం కలిగి జీవించగలుగుతున్నామా, లేదా ఇంకా ఆ యొక్క లోక సంబంధమైనటువంటి ఆ యొక్క అపవిత్రతలో మనం జీవిస్తున్నామా అనేది ప్రతి ఒక్క విశ్వాసి సరిచూసుకోవాలని చెప్పి దేవుడు ఆయన వాక్యం ద్వారా తెలియజేస్తున్నాడండి. మరి రెండవ ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, మరి బైబిల్ గ్రంథంలో రాయబడింది, మనం నమ్ముకుంటున్నటువంటి మన దేవుడు ఈ భూమిపై నీతి న్యాయములను జరిగించే దేవుడు అని కదండి. మరి ఇక నీతి న్యాయములు జరిగించే దేవుణ్ణి ఆరాధిస్తున్న మనము, ప్రార్థిస్తున్న మనము మన బ్రతుకుల్లో కూడా నీతి న్యాయాలను స్థిరపరిచే వారముగా, నీతి న్యాయాలను జరిగించే వారంగా మనం జీవించాలని మరి దేవుడు ఆయన వాక్యం ద్వారా తెలియజేస్తున్నాడు. ఒక వాక్యం మనం చదువుకుందాం. యెషయా గ్రంథము 61వ అధ్యాయము 11వ వాక్యం మనం చదువుకున్నట్లయితే, భూమి మొలకను మొలిపించినట్లుగాను తోటలో విత్తబడిన వాటిని అది మొలిపించినట్లుగాను నిశ్చయముగా సమస్త జనముల ఎదుట ప్రభువగు యెహోవా నీతిని స్తోత్రమును ఉజ్జీవింపచేయును. ఏమండి, చదవబడిన వాక్య భాగంలో దేవుడు స్పష్టంగా రాయించాడు, భూమి మొలకను మొలిపించినట్లుగాను తోటలో విత్తబడిన వాటిని అది మొలిపించినట్లుగాను నిశ్చయముగా సమస్త జనముల ఎదుట ప్రభువగు యెహోవా నీతిని స్తోత్రమును ఉజ్జీవింపచేయును. ఆ నీతి న్యాయాలను ఉజ్జీవింపచేస్తున్నటువంటి దేవుడు, వాటిని స్థిరపరుస్తున్నటువంటి దేవుణ్ణి నమ్ముకుంటున్న మన బ్రతుకుల్లో కూడా అలాంటి నీతి న్యాయాలు ఉండాలని చెప్పి, అదెంతో ప్రాముఖ్యమని చెప్పి దేవుడు ఆయన వాక్యం ద్వారా తెలియజేస్తాడండి. ఎందుకంటే మరి అనేక మంది ప్రభువుని నమ్ముకున్న వారు, దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు, వారి యొక్క పనిలో వారు నీతిగా జీవించలేకపోతున్నారు. వారు చేస్తున్నటువంటి ఆ యొక్క ఉద్యోగాల్లో కానీ వ్యాపారాల్లో కానీ ఆ నీతి న్యాయాలను కలిగి వారు జీవించలేకపోతున్నారు. అన్యాయమైన మార్గాల్లో వారు సంపాదించుకుంటూ ఇంకా మేము రక్షింపబడిన వారము అనంటే జాగ్రత్త, అది వెర్రితనమే. ఎందుకంటే బైబిల్ స్పష్టంగా చెప్తుంది, దేవాతి దేవుడు, మనం ఆరాధిస్తున్నటువంటి మన ప్రభువు నీతి న్యాయాలను జరిగించే దేవుడని. మరి అలాంటిది ఆ నీతి న్యాయాలను మనము జరిగించలేకపోతే
ఆ నీతి న్యాయాలు కలిగి మనం జీవించలేకపోతే మన రక్షణ పరిపూర్ణమైనట్ట అండి? లేదు. మనం ఇంకా దేవునికి దూరంగానే బ్రతుకుతున్నాం. ఇంకా మనం ఆ యొక్క వాక్యాన్ని వెరితనంగానే మనం తీసుకుంటున్నాం. మూడవ మాటగా దేవుడు చెప్తున్నాడు, ప్రతి విశ్వాసి కూడా బాధ్యత కలిగి జీవించాలి. ఏంటండి? ఏ ఫెయిత్ఫుల్ మ్యాన్ షుడ్ లీడ్ ఎ రెస్పాన్సిబుల్ లైఫ్. అంటే ఒక విశ్వాసి, ఒక బిలీవర్ తన యొక్క జీవితాన్ని ఒక బాధ్యతాయుతంగా బ్రతకాలని చెప్పి దేవుడు ఆయన వాక్యం ద్వారా తెలియజేస్తున్నాడండి. ఏంటి బాధ్యతాయుతంగా జీవించడం అంటే ఏంటండి అని అంటే, వారికి కలిగి ఉన్నటువంటి ఆ యొక్క కుటుంబం పట్ల ఆ వ్యక్తి బాధ్యత కలిగి ప్రవర్తించాలి. ఆ వ్యక్తి చేస్తున్నటువంటి ఆ యొక్క పని అది ఏదైనా అవనివ్వండి, అది ఉద్యోగం అవనివ్వండి, వ్యాపారం అవనివ్వండి, చిన్నది అవనివ్వండి, పెద్దది అవనివ్వండి, అది ఏదైనప్పటికీ కూడా తాను చేస్తున్నటువంటి ఆ యొక్క పనిలో, ఆ యొక్క ఉద్యోగంలో బాధ్యత కలిగి ఆ వ్యక్తి ప్రవర్తించాలి. మరి మూడవదిగా, మరి ఏ సంఘంలో అయితే ఆ వ్యక్తి ఉన్నాడో ఆ సంఘం పట్ల కూడా బాధ్యత కలిగి ఆ వ్యక్తి ముందుకెళ్ళగలగాలండి. నాలుగవదిగా, సమాజం పట్ల కూడా ఆ వ్యక్తి బాధ్యతాయుతంగా ప్రవర్తించగలగాలి. అప్పుడే ఆ వ్యక్తి ఒక మంచి సాక్ష్యాన్ని పొందుకోగలుగుతాడు, దేవుణ్ణి సంతోషపరచగలుగుతాడు, 10 మందికి ఆశీర్వాదకరంగా ఆ వ్యక్తి జీవించగలుగుతాడు. అలా కాకుండా నేను ఎల్లప్పుడూ దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉంటానండి, కానీ నేను ఏ బాధ్యతను నేను స్వీకరించను, ఎలాంటి రెస్పాన్సిబిలిటీస్ నేను తీసుకోను, నా ఇష్టానుసారంగా నేను బ్రతుకుతాను, కానీ దేవుణ్ణి మాత్రం నేను నమ్ముకుంటానండి అని అంటే నీ రక్షణ పరిపూర్ణం కాలేదు. నువ్వు ఇంకా దేవుని వాక్యాన్ని, దేవుని శక్తిని గ్రహించని వాడుగా ఉన్నావు కాబట్టే అలా నువ్వు మాట్లాడుతున్నావు అని దేవుడు ఆయన వాక్యం ద్వారా తెలియజేస్తున్నాడండి. మరొక వాక్యం మనం చదువుకుందాం. కొలైసియన్స్ చాప్టర్ 3 verse 23 and 24. ప్రభు వలన స్వాస్థ్యమును ప్రతిఫలముగా పొందుదుమని ఎరుగుదురు గనుక మీరేమి చేసిననో అది మనుషుల నిమిత్తము కాక ప్రభు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయుడి. మీరు ప్రభు అయిన క్రీస్తునకు దాసులై ఉన్నారు. అన్యాయము చేసిన వానికి తాను చేసిన అన్యాయము కొలది మరలా లభించును. పక్షపాతమేమీ ఉండదండి. బైబిల్లో దేవుడు స్పష్టంగా రాయించాడు, నువ్వేం చేసినా అది మనస్ఫూర్తిగా చేయి. దేవుడు చూస్తున్నాడు, దేవుడికి నేను లెక్క అప్పగించాలి అనేటువంటి ఒక బాధ్యత కలిగి, ఒక రెస్పాన్సిబిలిటీ కలిగి నువ్వు చేసే ప్రతి పని కూడా దాన్ని ఎంతో ఆ యొక్క మనస్ఫూర్తిగా మరి దేవుణ్ణి దృష్టిలో పెట్టుకుని బాధ్యతగా చేయాలని చెప్పి ఇక్కడ వాక్యంలో రాయబడిందండి. ఇప్పటి వరకు మనం ఏమేమి మొదటిది ఏంటండి? ఏ బిలీవర్ షుడ్ లివ్ ఏ హోలీ లైఫ్. పరిశుద్ధమైన జీవితాన్ని ఒక విశ్వాసి లీడ్ చేయాలి. రెండవదిగా ఏంటండి? ఈ భూమిపై నీతి న్యాయములు జరిగించే దేవుని మనం ఆరాధిస్తున్నాం కాబట్టి మనము కూడా అట్టి నీతి న్యాయాలు కలిగి మనం జీవించగలగాలి. మూడవదిగా, ప్రతి విశ్వాసి బాధ్యత కలిగి సమాజం పట్ల, కుటుంబం పట్ల, దేవుని పట్ల, సంఘం పట్ల, సమస్తమైన కార్యాల పట్ల బాధ్యత కలిగి ఆ వ్యక్తి జీవించాలి. నాలుగవదిగా దేవుడు చెప్తున్నాడు, దేవుని కాడిని ఆఖరి శ్వాస వరకు నమ్మకముగా మోయాలి. హల్లెలూయా. ఏమండి, ఈరోజు వరకు, నా వరకు, మీ వరకు దేవుని వాక్యం ఎలా వచ్చిందండి? ఎంతోమంది వారి జీవితాలను పణంగా పెట్టి, ఎంతోమంది వారి జీవితాల్లో దేవుని కాడిని వారు ఎంతో నమ్మకంగా మోయడం వల్లే ఈ రోజుకు, ఈ క్షణముకు దేవుని యొక్క సత్య సువార్త ప్రకటించబడుతూ ఉంది. మీ దాకా, మా దాకా ఇక దేవుని వాక్యం వచ్చిందండి. ఈ రక్షణ ప్రకటింపబడింది, బోధింపబడింది. మరి అలాంటిది ఇప్పుడు మన వంతు వచ్చింది. దిస్ ఈజ్ అవర్ టైం. మనకి దేవుడిచ్చినటువంటి ఈ సమయంలో దేవుని కాడిని మోయవలసిన బాధ్యత మనమే దేవుడు ఉంచాడు. హల్లెలూయా. మన ముందు వారు, మన పూర్వీకులు ఎంతో నమ్మకంగా దేవుని కాడిని మోసారు కాబట్టి ఇప్పటికీ ఎంతోమంది దేవుణ్ణి నమ్ముకోగలిగారు, దేవుని సత్యాన్ని గ్రహించగలిగారు, రక్షణలోకి వారు వెళ్ళగలిగారండి. దిస్ ఈజ్ అవర్ టైం. ఇది మన సమయం వచ్చింది.
మనం దేవుని కాడిని మోయాల్సినటువంటి సమయం వచ్చింది. ఆ దేవుని కాడిని మోసే విషయంలో మనం ఎంత మాత్రం ఆలస్యం చేయకూడదు, అలక్ష్యంగా మనం ప్రవర్తించకూడదు. మన ఆఖరి శ్వాస ఉన్నంత వరకు కూడా దేవుని కాడిని మనం నమ్మకంగా మోయాలి. దేవుని సువార్తను అనేక మందికి మనం ప్రకటించాలి. ఆ గొప్ప సంతోషాన్ని 10 మందితో మనం పంచుకోవాలి. అనేక మందిని క్రీస్తులోకి మనం నడిపించగలగాలండి. మరి ఒక విశ్వాసి జీవితంలో ఈ రక్షణ నాకొస్తే చాలు, నా కుటుంబానికి మాత్రం కలిగితే చాలు, నాకు ఇంకా ఏ బాధ్యత లేదు అని అనుకున్నాడా, స్టిల్ ఆ వ్యక్తి ఆ యొక్క రక్షణ పరిపూర్ణం కాలేదండి. ఏ వ్యక్తి అయితే రక్షణ పొందాడో ఆ ప్రతి వ్యక్తిపై ఆ బాధ్యత ఉంది. ప్రతి వ్యక్తి తన యొక్క భుజాలపై ఆ కాడిని మోయవలసినటువంటి బాధ్యత ఉందని చెప్పి దేవుడు ఆయన వాక్యం ద్వారా తెలియజేస్తున్నాడండి. మత్తయి సువార్త 11వ అధ్యాయంలో 29 మరియు 30వ వాక్యం మనం చదువుకున్నట్లయితే, మాథ్యూ చాప్టర్ 11 verse 29 and 30. నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడును గనుక మీ మీద నా కాడి ఎత్తుకుని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఏలయనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉండును. దేవుడే చెప్తున్నటువంటి మాట, నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. కాబట్టి దేవుని కాడిని మనం మోద్దాం. ఆయన కాడి సులువు, ఆయన కాడి తేలికండి. ఆ కాడిని మోయుట అది మన భాగ్యము, అది మన అదృష్టము. అలాంటి దేవుని కాడిని మనం మోద్దాం. దేవుని సువార్తను మన పరిధిలో ఎంతవరకు మనం తీసుకెళ్ళగలుగుతామో అంతవరకు దేవుని యొక్క వాక్యాన్ని తీసుకెళ్దాం. 10 మందికి ఆ యొక్క సత్య సువార్తను, ఆ యొక్క గొప్ప సంతోషాన్ని మనం ప్రకటిద్దాం. దేవుని కొరకు నమ్మకమైన సాక్షిగా మనం జీవిద్దాం. మరి ఒక విశ్వాసి, నేను రక్షింపబడ్డానండి, నేను దేవుని కొరకు నమ్మకంగా జీవించాలండి అనుకున్నవారు ఈ 4 విషయాలను ఒక్కసారి మీలో ఉన్నాయా లేవా అనేది మీరు పరిశీలించండి. ఒకవేళ ఎందులో మనం కొదవగా ఉన్నాం, ఏది లేకపోయినప్పటికీ కూడా మన రక్షణ పరిపూర్ణం కాలేదు. ఇంకా మనం అందులోంచి విడుదల పొందాలి, ఇంకా మనం బలంగా ప్రార్థించాలి, దేవునికి మనం ఇంకా లోబడాలి అనే సత్యాన్ని మనం గ్రహిద్దాం. కాబట్టి ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరూ కూడా, వాక్యం విన్న ప్రతి ఒక్కరూ కూడా వారి యొక్క రక్షణ జీవితాన్ని మరొక్కసారి పరిశీలన చేసుకోవాల్సిందిగా, ఆ వాక్యము, ఆ రక్షణ నిజంగా అది ఆ యొక్క వాక్యం వెర్రితనముగా ఉందా, లేదా మన జీవితాల్లో దేవుని శక్తిగా ఉందా అని మరొక్కసారి పరిశీలన చేసుకోవాల్సిందిగా ప్రభునామం పేరట నేను ప్రతి ఒక్కరిని కోరుతున్నాను. దేవుడు తన పరిశుద్ధ వాక్కును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. మహోన్నతుడైన మా తండ్రి, మా ప్రియ పరలోకపు ప్రభువా, మీ పరిశుద్ధ గల నామానికి లెక్కలేని స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. ఇదిగో నాయన తండ్రి, మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకే లెక్కలేని స్తోత్రాలు. వాటన్నిటినీ మా హృదయం పలక మీద రాసుకోవడానికి మాకు సహాయం అనుగ్రహించండి. మీ వాక్యం అనే అద్దములో మమ్మల్ని మేము సరిచూసుకుని మమ్మల్ని మేము మార్చుకున్నటకు మా అందరికీ సహాయం అనుగ్రహించవలసిందిగా నాయన. మా రక్షణ పరిపూర్ణమగునట్లు తండ్రి, మా యొక్క విశ్వాసము, మా యొక్క నమ్మకము పరిపూర్ణమగునట్లు తండ్రి మమ్మల్ని ముందుకు నడిపించవలసిందిగా, మమ్మల్ని సరిచేయవలసిందిగా తండ్రి, ఆన్లైన్ ద్వారా వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి మీరు జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో మిమ్మల్ని ప్రార్థించి ప్రతిమాలి వేడుకుంటున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ వందనాలండి.